ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యలను పరిష్కారానికి సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు 2 ఏళ్లు ఓపిక పట్టి సమ్మెకు దిగారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ హైదరాబాద్ లో ప్రైవేటు పరం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవడానికి డ్రైవర్లు ఎంతగానో కష్టపడుతున్నారన్నారు హరీష్ రావు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అడిగాం, అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో అడిగాం. 2 విషయాలు సూటిగా అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా వెంటనే గుర్తించండి. ఇది మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విషయమే. మా కార్మికుల గొంతెమ్మ కోరిక కాదు, మా కార్మికులు కొత్తగా అడుగుతున్నది కాదు. గతంలోనే క్యాబినెట్ ఆమోదం అయిపోయింది, జీవో వచ్చింది, గెజిట్ వచ్చింది, డేట్ డిక్లేర్ చేయాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, లేదు 2 పిఆర్సీలు ఇవ్వండి, మా యూనియన్ను వెంటనే పునరుద్ధరించండి అని చెప్పి ఇలా కార్మికులు అడుగుతా ఉన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేము వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, వెంటనే యూనియన్ను పునరుద్ధరిస్తామని, తక్షణమే 2 పిఆర్సీలు అందిస్తామని శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్.